ఇదొక బాధాకరమైనటువంటి న్యూస్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో బంగారం కోసం ఒక దూరపు బంధువుని ఇవాళ హత్య చేశారు అని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. సో ఎలాంటి సమాజంలో మనం ఉన్నామనే దాని గురించి మనం మాట్లాడుకుంటే వరస్ట్, బేకార్, దాంతోపాటు ఇక ఎన్ని మాటలు చెప్పుకున్నా వేస్టే. సో ఈ సమాజంలో ఇవాళ మనం కుటుంబ సభ్యుల్ని కూడా మనం నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఏదైతే ఒక దూర బంధువైనటువంటి ఒక మహిళను అతి దారుణంగా హత్య చేసి బంగారం లాక్కొని వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అనడానికి ఇదొక ఉదాహరణగా మాట్లాడుకోవాలా. అసలు ఏం జరిగిందనే దాని గురించి అసలు సీన్లోకి దిగితే అసలు ఈ దారుణం, ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి ఇవాళ పబ్లిక్లో, సోషల్ మీడియాలో ఇట్లాంటి న్యూస్ పెట్టాలంటే కూడా ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సో హత్య జరిగిన మరుసటి రోజే రంగంలో దిగినటువంటి పోలీసులు క్లూస్ను సేకరించి ఏదైతే నిందితులైనటువంటి జైతాపూర్ గ్రామానికి చెందినటువంటి పురిమెట్టి బాలకృష్ణ 36 సంవత్సరాలు, కొండపాక లక్ష్మయ్య 55 సంవత్సరాలు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే దూరపు బంధువుని టార్గెట్ చేసి మరి ఏదైతే ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని లాక్కొని అతి దారుణంగా హత్య చేశారు అనడానికే ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదుపులో తీసుకున్నటువంటి ఎవరైతే ఆ నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే క్రైమ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. క్రైమ్ తగ్గట్లేదు. ఆ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ డైరెక్షన్ని చేంజ్ చేశారు. ఏదైతే ఆ క్రైమ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ హత్య చేసే విధానాన్ని చాలా మంది చేంజ్ చేసేసి వాళ్ళ సినిమాల ప్రభావంతో, దాంతోపాటు ఏవైతే సీరియల్స్ చూపిస్తున్నటువంటి కొన్ని సన్నివేశాలని వాళ్ళు బేస్ చేసుకొని మరి ఈ పక్కా ప్లాన్తో రెక్కీ చేసి మరి ఎవరైతే అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఒంటి మీద బంగారం కనిపిస్తే చాలు వాళ్ళని ఎలాగైనా ఖతం చేసేసి ఆ బంగారంని మన జోబులో వేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ఇవాళ ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎంత దారుణంగా ఉంది. ఒక దూరపు బంధువుని ఇంత ప్రీ ప్లాన్డ్గా హత్య చేసి కేవలం బంగారం కోసం, ఆ కాసుల కోసం ఇవాళ చంపారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. దాంతోపాటు ఈజీ మనకి అలవాటు పడ్డవారే ఇట్లాంటి క్రైమ్కి పాల్పడతా ఉన్నారని చెప్పేసి పోలీస్ అధికారులు ఇవాళ నెత్తి బాదుకుంటున్న పరిస్థితి ఉంది. సో మరి ఇన్ని కేసులు నమోదవుతున్నా కూడా ఎవరైతే ఇట్లాంటి హత్యలు చేసి వాళ్ళు ఇలా దొరుకుతున్నా కూడా వీళ్ళు ఎందుకు భయపడట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఏది ఏమైనా కూడా చట్టాలలో మార్పులు రావాలని చెప్పేసి చాలామంది వల్ల కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మర్డర్ చేసిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్కి సంబంధించినటువంటి ఒక లాయర్ ఇవాళ ఎవరైతే హత్య చేసినటువంటి వాళ్ళని కూడా ఇవాళ బయటకి తప్పిస్తున్న పరిస్థితి కూడా మనకుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో చట్టాలలో మార్పులు రావాలా. ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. అతి దారుణంగా పనిష్మెంట్ ఇస్తే కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ పునరావృతం కావు అని చెప్పేసి చాలామంది ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్, దాంతోపాటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఇవాళ క్రైమ్ అనేది కలకలం రేపుతూనే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే తలకాయలు లేపేయడము, వాళ్ళని అడ్డంగా నరికేసి ఏదో ఒక రకంగా వాళ్ళని మట్టు పెట్టడం అనే ఒక దాంతోనే వాళ్ళు ఇలా ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి క్రైమ్ సీన్స్ వింటుంటే ఇవాళ ఒంట్లో ఇవాళ వణుకు వేస్తుందని చెప్పేసి జిల్లావాసులు ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటన, దాంతోపాటు ఏదైతే ఈ న్యూస్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎవరిని నమ్మాలి,
ఎవరిని నమ్మకూడదు అనే ఒక నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి తరలించారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఎక్కడైనా కూడా ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా మూడో కంటి ఖచ్చితంగా మనం చూస్తుందని చెప్పేసి చాలా మంది మర్చిపోతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇదొక బాధాకరమైనటువంటి న్యూస్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో బంగారం కోసం ఒక దూరపు బంధువుని ఇవాళ హత్య చేశారు అని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. సో ఎలాంటి సమాజంలో మనం ఉన్నామనే దాని గురించి మనం మాట్లాడుకుంటే వరస్ట్, బేకార్, దాంతోపాటు ఇక ఎన్ని మాటలు చెప్పుకున్నా వేస్టే. సో ఈ సమాజంలో ఇవాళ మనం కుటుంబ సభ్యుల్ని కూడా మనం నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఏదైతే ఒక దూర బంధువైనటువంటి ఒక మహిళను అతి దారుణంగా హత్య చేసి బంగారం లాక్కొని వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అనడానికి ఇదొక ఉదాహరణగా మాట్లాడుకోవాలా. అసలు ఏం జరిగిందనే దాని గురించి అసలు సీన్లోకి దిగితే అసలు ఈ దారుణం ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి ఇవాళ పబ్లిక్లో సోషల్ మీడియాలో ఇట్లాంటి న్యూస్ పెట్టాలంటే కూడా ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సో హత్య జరిగిన మరుసటి రోజే రంగంలో దిగినటువంటి పోలీసులు క్లూస్ను సేకరించి ఏదైతే నిందితులైనటువంటి జైతాపూర్ గ్రామానికి చెందినటువంటి పురిమెట్టి బాలకృష్ణ 36 సంవత్సరాలు, కొండపాక లక్ష్మయ్య 55 సంవత్సరాలు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే దూరపు బంధువుని టార్గెట్ చేసి మరి ఏదైతే ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని లాక్కొని అతి దారుణంగా హత్య చేశారు అనడానికే ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదుపులో తీసుకున్నటువంటి ఎవరైతే ఆ నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే క్రైమ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. క్రైమ్ తగ్గట్లేదు. ఆ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ డైరెక్షన్ని చేంజ్ చేశారు. ఏదైతే ఆ క్రైమ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ హత్య చేసే విధానాన్ని చాలా మంది చేంజ్ చేసేసి వాళ్ళ సినిమాల ప్రభావంతో దాంతోపాటు ఏవైతే సీరియల్స్ చూపిస్తున్నటువంటి కొన్ని సన్నివేశాలని వాళ్ళు బేస్ చేసుకొని మరి ఈ పక్కా ప్లాన్తో రెక్కి చేసి మరి ఎవరైతే అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహిళని టార్గెట్ చేసి వాళ్ళ ఒంటి మీద బంగారం కనిపిస్తే చాలు వాళ్ళని ఎలాగైనా ఖతం చేసేసి ఆ బంగారంని మన జోబులో వేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ఇవాళ ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎంత దారుణంగా ఉంది. ఒక దూరపు బంధువుని ఇంత ప్రీ ప్లాన్డ్గా హత్య చేసి కేవలం బంగారం కోసం ఆ కాసుల కోసం ఇవాళ చంపారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. దాంతోపాటు ఈజీ మనకి అలవాటు పడ్డవారే ఇట్లాంటి క్రైమ్కి పాల్పడతా ఉన్నారని చెప్పేసి పోలీస్ అధికారులు ఇవాళ నెత్తి బాదుకుంటున్న పరిస్థితి ఉంది. సో మరి ఇన్ని కేసులు నమోదవుతున్నా కూడా ఎవరైతే ఇట్లాంటి హత్యలు చేసి వాళ్ళు ఇలా దొరుకుతున్నా కూడా వీళ్ళు ఎందుకు భయపడట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఏది ఏమైనా కూడా చట్టాలలో మార్పులు రావాలని చెప్పేసి చాలా మంది వల్ల కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మర్డర్ చేసిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్కి సంబంధించినటువంటి ఒక లాయర్ ఇవాళ ఎవరైతే హత్య చేసినటువంటి వాళ్ళని కూడా ఇవాళ బయటకి తప్పిస్తున్న పరిస్థితి కూడా మనకుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో చట్టాలలో మార్పులు రావాలా. ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. అతి దారుణంగా పనిష్మెంట్ ఇస్తే కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ పునరావృతం కావు అని చెప్పేసి చాలామంది ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్ దాంతోపాటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఇవాళ క్రైమ్ అనేది కలకలం రేపుతూనే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే తలకాయలు లేపేయడము, వాళ్ళని అడ్డంగా నరికేసి ఏదో ఒక రకంగా వాళ్ళని మట్టు పెట్టడం అనే ఒక దాంతోనే వాళ్ళు ఇలా ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి క్రైమ్ సీన్స్ వింటుంటే ఇవాళ ఒంట్లో ఇవాళ వణుకు వేస్తుందని చెప్పేసి జిల్లా వాసులు ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటన దాంతోపాటు ఏదైతే ఈ న్యూస్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎవరిని నమ్మాలి,
ఎవరిని నమ్మకూడదు అనే ఒక నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి తరలించారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఎక్కడైనా కూడా ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా మూడో కంటి ఖచ్చితంగా మనం చూస్తుందని చెప్పేసి చాలామంది మర్చిపోతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.